ఈనాటి ఆట వస్తువుల పంపిణీ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ కనగల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమ ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రిన్సిపాల్ గారు, మా కనగల్ ప్రెసిడెంట్ నీలకంఠం శేఖర్ గారు, ఈ కార్యక్రమంలో డోనర్గా చేసిన రేపాల మదన్ మోహన్ గారు, జోన్ చైర్మన్ రామకృష్ణ గారు, రీజన్ చైర్మన్ అమజ్ రాజలింగం గారు, చార్టర్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య గారు, ఇప్పుడే నూతనంగా లయన్స్ క్లబ్లో కనగల్ క్లబ్లో జాయిన్ అయిన ఈశ్వరయ్య గారు, కోరగండి ఈశ్వరయ్య గారు, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు. ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది ఈ స్కూల్లో. ఐడెంటిఫై చేసిరా? ఇటు ఎక్కువరు, ఇక్కడ తక్కువరు. ఏమైతుంది ఇక్కడ? వాళ్ళ బలం పెరుగుతుందా? వాళ్ళు ఎట్లా ఉంటున్నారు? యాక్టివ్ ఊరు, మీరు ఎట్లా ఉంటున్నారు? డల్ అయిపోయింది. వీళ్ళు చాలా యాక్టివ్ అవుతారు. వాళ్ళకి సపోర్ట్గా లయన్స్ క్లబ్ వస్తుంది. లయన్స్ క్లబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళం. మీ అందరం మీకు ఇంత మంచి బిల్డింగ్లు ఉన్నాయి, ఇంత టీచర్స్ ఉన్నారు, మీ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఆ కాలాన మేము చదివినప్పుడు మమ్మల్ని చదువుకోమంటే వాళ్ళు కూడా లేరు. అలా చదువుకున్న వ్యక్తులుగా ఒక వ్యవస్థలో ఒక స్థిరపడ్డాక, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్థిరపడ్డాక సొసైటీకి మళ్ళీ తిరిగి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ద్వారా ఖమ్మం నల్గొండ జిల్లా అంటే ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో ఉంది. 1,50,00,000 మందితో చేస్తూ ఉన్నాం సర్వీస్ యాక్టివిటీస్. ఇక్కడికి వస్తే ఖమ్మం నల్గొండ జిల్లాలకు వస్తే 74 క్లబ్బుల ద్వారా 4,000 మంది సభ్యుల ద్వారా చేస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉంటుంది అంటే మన ఇష్టం వచ్చిన పని, మన సొసైటీలో మన పక్కన ఉన్న వారికి ఏదైనా సహాయ కార్యక్రమాలు చేయాలని ముఖ్యంగా నల్గొండ లయన్స్ క్లబ్స్ ఎక్కువ కూడా ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం సపోర్ట్ చేయలేని ఇలాంటి స్పోర్ట్స్ కిట్ కానీ, మైకులు కానీ, ఇంకా చిన్న చిన్న బాత్రూమ్లు కానీ ఏది కావాలన్నా కూడా వాటిని అందిస్తూ ఎవరైతే పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలకు, ఇంతకుముందు అయితే గవర్నమెంట్ డ్రెస్సులు ఇవ్వబోయేది, మేమే డ్రెస్సులు ఇచ్చేది. గవర్నమెంట్ ఇవ్వకముందు బుక్స్ ఇచ్చేది, మేము స్కూల్ బ్యాగ్స్ ఇచ్చేది. ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి మేము వేరే డిఫరెన్స్ ఐటమ్స్ ఇచ్చుకుంటూ, ఇవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ విధ్వంసాలు వచ్చినా కూడా కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టేది లయన్స్ క్లబ్. దీనికి ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ డబ్బులు ఇయ్యరు. ఇక్కడ ఉన్న లైన్ మిత్రులు తలా కొన్ని డబ్బులు వేసుకొని ప్రతి సంవత్సరం కూడా కొన్ని కోట్ల రూపాయలు నిల్వ పెట్టుకొని ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కూడా చేస్తూ ఉన్నాం. అవే కాకుండా ఐ హాస్పిటల్స్ చాలా బ్రహ్మాండంగా నడిపేది అంటే లయన్స్ క్లబ్స్ ద్వారా నడుపుతా ఉన్నాం. ఇప్పుడు మిర్యాలగూడలో ఒక పెద్ద ఐ హాస్పిటల్ ఉంది, ఫ్రీగా నడుపుతా ఉన్నాం. సూర్యాపేటలో నడుపుతా ఉన్నాం, దేవరకొండలో ఉంది, హైదరాబాద్లో చాలా ఉన్నాయి, డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు కాకుండా విద్యార్థులు ప్రోత్సహించాలని కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ కనగల్ గత 3 సంవత్సరాల కింద నుంచి స్థాపించిన కాడి నుంచి కూడా ఈ ఏరియాలో ఒక బాడీ ఫ్రీజర్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో బాడీ ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఫ్రీగా బాడీ ఫ్రీజర్ బాక్స్ కానీ, స్కూల్స్కి కూడా కనగల్ స్కూల్లో కూడా బీరువాలు కానీ మైక్ సెట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు అలాంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఇవన్నీ అవసరమేనా మీకు? అవసరమా? ఎందుకు అవసరం? మనం ఒక చదువే ముఖ్యం కాదు, ఫిట్నెస్. ఇంతకుముందు చెప్పిన ఫిట్నెస్గా మనిషి ఉండాలంటే ఒక రోజు గంట సేపైనా ఒక ఆటలు అనేది ఉండాలి. గత 10 సంవత్సరాల నుంచి కూడా లయన్స్ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా 100 పాఠశాలకు సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్స్ కిట్లు బహుకరణ చేసుకుంటూ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆటలు అనేది, శారీరక శ్రమ అనేది అవసరం. ఒక గంట సేపు స్పోర్ట్స్ కావాలి. నేను రూరల్ ఏరియాలో పోయినప్పుడు ఎన్నో క్లబ్లో ఎన్నో స్కూల్స్లో చూడడం జరిగింది. గేమ్స్ పీరియడ్ అంటే వదిలిపెడితే వాళ్ళే రాళ్ళేసుకుంటా కొట్టుకుంటూ తిరిగేది. అక్కడ స్పోర్ట్స్ ఐటమ్స్ అనేది లేదు. ఈ పాఠశాల అంటే కొంచెం శ్రద్ధ ఉంది, బాగానే ఉంది. కానీ అలాంటి పాఠశాలను ఐడెంటిఫై చేసి మీ అందరం కూడా లయన్స్ క్లబ్ మిత్రులు ఎక్కడ చదువుకున్న పాఠశాలకు దాన్ని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మా క్లబ్ల ద్వారా ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరందరూ గమనించి ఉంటారు, సొసైటీలో ఎవరన్నా ఇతరులకు డబ్బులు ఇస్తున్నారంటే ఏదైనా ఆశించకుండా ఎవరైనా ఇస్తారా? ఇస్తారా అమ్మా? ఎవరైనా ఇస్తారా? ఎవరైనా 10 రూపాయలు ఎవరైనా ఒటికి ఇవ్వమంటే ఇస్తారా? ఏ రాజకీయ నాయకుడు ఏదైనా ఇస్తుండే అంటే ఆయనకు ఏదో కావాలన్నట్టు. కానీ ఈ లయన్స్ క్లబ్లో మాత్రం ఏది అవసరం లేదు, ఎవరు అడగకుండా ఇస్తారు. ఇవాళ ఎవరు అడగలే మీరు. కానీ ఇక్కడ క్లబ్ వాళ్ళు, ఇక్కడ ఒక పాఠశాల ఉంది, అక్కడ ఇది ఇస్తే బాగుండని ఐడెంటిఫై చేసి
సార్ మీరు ఇవ్వండి ఈ పాఠశాలలో అని తీసుకురావడం జరిగింది. సొసైటీలో ఎవరన్నా ఏది ఆశించకుండా చేస్తున్నారంటే లయన్స్ క్లబ్ వాళ్ళు తప్పిస్తే ఎవ్వరు చేయరు. ఈరోజు ఇంతకుముందే చెప్పాడు, ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హాస్పిటల్లో మిర్యాలగూడలో, నల్గొండలో రోజుకు 400 మందికి ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నామంటే ఎందుకు ఇస్తున్నాం? పేద ప్రజలు వస్తూ ఉన్నారు హాస్పిటల్కు. ఉదయం పొద్దున్న 8 గంటలకు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కావాలంటే వాళ్ళకు ఉండదు. వాళ్ళు హోటల్లో పండి వేరే ఫుడ్ తిని ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మేము ఐడెంటిఫై చేసి చక్కటి అల్పాహారం గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇచ్చుకుంటూ మేము ఎందుకు ఇస్తున్నాం? ముఖ్యంగా పాఠశాలకు ఇచ్చేటప్పుడు మేము ఒకటే కోరుకుంటున్నాం, మీ అందరి ద్వారా కూడా మీరు కూడా ఎదిగినాక ఇలాంటి కార్యక్రమాలు సొసైటీకి మీరు చేయాలని కూడా మేము భావిస్తా ఉన్నాం. చేస్తారా? అలా మీరు ఎదిగినాక మళ్ళీ మర్చిపోతారా మీ ఊరు కనగల్ని? మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీరు చదువుకున్న పాఠశాలకు పోయి అక్కడ ఎవరైనా పేద విద్యార్థులు చదువుకుంటే వారికి ఏమైనా సపోర్ట్ కావాలంటే మీరందరూ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది.